అందరికీ నమస్కారం. శ్రీ హరిహర క్షేత్రం గుంటూరులో కొలువుతీరి ఉంది. రత్నగిరి నగర్ పెద్దపలకలూరు రోడ్లో ఈ క్షేత్రం కొలువుతీరి ఉంది. ఇక్కడ 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ హరిహర క్షేత్రంలో భక్తులకు కొంగు బంగారమై కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, భవానీ శంకరస్వామి, భువనేశ్వరి, అయ్యప్ప స్వామి, కాళికాదేవి, నవగ్రహ, నాగదేవత, సుబ్రహ్మణ్య, గణపతి మూర్తులకు పునఃప్రతిష్ఠ చేసి సంవత్సరం పాటు అయిన సందర్భంగా బ్రహ్మోత్సవాలు చేయాలి అని, ఇంకా విశేష అర్చనలు, పాంచాహ్నిక దీక్షతో కార్యక్రమాలన్నీ జరపడానికి నిశ్చయించారు. కాబట్టి భక్తులు ఎవరైనా సరే బంధుమిత్రులతో సహా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని మీకు ఏ విధంగా అయితే తోస్తుందో అక్కడ వాళ్ళకి ధనం కానీ, వస్తువు కానీ, సేవ కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి సహాయం చేసి ఈ బ్రహ్మోత్సవాల్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాదు, మీరు అక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలరు. ఒకవేళ ఇప్పుడు మేము చూపించే వీడియోలో విజువల్స్ అన్ని మీరు చూసి మీకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని మనసులో సంకల్పం కుదిరితే అక్కడికి వెళ్ళి స్వామి ఆశీస్సులు పొందండి. చాలా అద్భుతంగా, ఘనంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఆ విజువల్స్ ఒకసారి మీకోసం చూడండి. సహిత ఆచార్య అన్యోన్య బ్రాహ్మణ 5 రోజుల పాటు దీక్ష చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా మంగళవారం మార్చ్ 11వ తేదీవి. ఆ రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, అఖండ దీపారాధన, ఋత్విక్కరణ, ధ్వజారోహణ, రక్షాబంధన, దీక్షాధారణ, పంచగవ్య ప్రాసన, అంకురార్పణ, హారతి, మంత్రపుష్పం, తీర్థగోష్ఠి ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. అదేవిధంగా 16వ తేదీ వరకు కూడా, ఆదివారం వరకు ఈ కార్యక్రమాలన్నీ జరిగి ఆ రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో మొత్తం పూర్తవుతుంది. ఇలాంటి భగవంతునికి సంబంధించి దగ్గరగా చేరుకోవడానికి, ఆయనకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో కానీ, ఇలాంటి కార్యక్రమాల్లో కానీ పాల్గొంటే ఖచ్చితంగా దైవానుగ్రహం మీ వెంటే ఉంటుంది. అంతేకాకుండా మీకు, మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా మనశ్శాంతి చేకూరుతుంది. కాబట్టి వీలును చూసుకొని ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించి రండి.